టైటిల్ చూసాక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ కలుగుతుంది. బీటెక్ లైఫ్ హ్యాపీగా జాలీగా ఉంటుందని, గర్ల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ 4 years గడిపేయచ్చని. బట్ మేము మా లైఫ్లో ఫేస్ చేసిన బీటెక్ లైఫ్ని చూపించడానికే మా ప్రయత్నం. రూమ్ నెంబర్ 45 ఇదేనా? ఏం? నాకు ఈ రూమ్ అలాట్ చేశారు. ఓకే ఓకే. ఏం పేరు? పృథ్వీరాజ్. ఓకే, నా పేరు రోహిత్, వాడి పేరు వచ్చి వినయ్, ఇంకొకడేమో హాయ్. నవీన్, వాడు హాయ్. స్నాక్స్కి వెళ్ళాడు. ఏ బ్రాంచ్? ఈసీ. కుమ్మేద్దాం, అందరూ ఈసీఏ ఇక్కడ. హాయ్. హలో. Why do people fall in love? ఎందుకో ఏమో లవ్ లో పడిన వాళ్ళకే ఆన్సర్ తెలుసునేమో. ఓహో, ఎన్నిసార్లు చూసినా చాలదేమిటో, ఉన్న చోట మనసు ఉండదే. బంగారం, లవ్ యూరా. బాబా ఎంతసేపు రా? బాబా ప్లీజ్ బా, 5 minutes బాబా ప్లీజ్ బా. క్లాస్ నుండి వచ్చినప్పటి నుంచి 5 minutes అని ఎంతవరకు తెచ్చారా? రారా ఓకే బంగారం, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, తర్వాత చేస్తాను. బాయ్. యూజ్మెంట్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా? ఏంట్రా టిక్ టాక్ ఓపెన్ చేయి బాబా, అమ్మాయిలు వస్తారా? పని లేదు, అత్తమాటలు గుంట్లోనే. మరి నువ్వు గుంటలతో గంటల తరబడి సొల్లేసినప్పుడు లేదు నేను టిక్ టాక్. సారీ ఊరుకోరుక బావా 90+ గడి చూడు, ఏడో రుబ్బుతున్నట్టుగా ఉన్నాడు. అది ఎప్పుడు ఉండే కాడికి వదిలే. కొంచెం ఆగు, చూసి వస్తాను. 90+ ఎగ్జామ్ రేపు ఉందేటే. రేపే కదరా ఎగ్జామ్? రేపేనా? ఏం ప్రిపేర్ కాలేదురా, ఎలా రాయాలో ఏంట. అవును, ఇది ఎలా వచ్చింది? బా గుంటలు వచ్చారు బాబా. వీళ్ళు మారా. సూపర్ కేక రా. హెడ్సెట్ పెట్టుకోమని చదివేస్తున్నారు, సాంగ్స్ పెట్టుకుని. అలాగా వెయిట్ చేస్తాను ఒకసారి చూడు. అరే పోయాను కదమ్మా. ఏం సాంగ్ విన్నావా? ఏ సాంగ్ లేదురా. ఏం చేస్తున్నావా? మొన్న ఎవడే ఎంసీబీ ఇచ్చాడు, పోయింది అన్నాడు. ఈ రోజు వచ్చి ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు, అది పోయింది అన్నాడు. బానే ఉంది, ఏదో ఒకటి కెలకడమే కదా. మళ్ళీ ఫోన్ బాగా కొట్టేసావా? మళ్ళీ ఫోన్ బాగా కొట్టారు బా. ఏముందిరా, ఆడు ఫోన్లో మాట్లాడితే ప్రపంచమే మర్చిపోతాడు. మొన్నేమో ఇచ్చేయరు, ఈరోజు ఆ ఫోను. దీనిలో విచిత్రం ఏముంది? ఒట్టికి ఎందుకురా మళ్ళీ మనం కలకడం? మళ్ళీ మన మీద ఫైన్ పడుతుంది. పోన్లే పదా. మరీ లోకం మర్చిపోయినట్లు ఫోన్ మాట్లాడాలరా లే. అది కాదురా,
అప్పుడే తుమ్ము వచ్చిందిరా, పడిపోయింది. చూడరా బాబు, లేకపోతే మళ్ళీ 10,000 ఫైన్ వేస్తాడు. థ్యాంక్స్ రా బాబు, మళ్ళీ దీని జోలికి రా. ఫస్ట్ పర్సన్ మిస్టర్ వినయ్. సో తన పర్సెంటేజ్ వచ్చేసి 90%. 90% అంటే చాలా ఎక్కువ. ఒకప్పుడు నాది కూడా 90% ఉండేది. అంటే వీడికి టోటల్గా బుకిష్ నాలెడ్జ్ ఉంటుంది అనుకుంటా. బుకిష్ నాలెడ్జ్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఏమైనా చేంజ్ అయ్యారేమో చూద్దాం. అప్పుడైతే ఓన్లీ బుక్ తప్ప వేరే లోకం ఉండేది కాదు, ఎప్పుడు చదువు. సో తన ప్రాడక్ట్స్ వచ్చేసి సెల్యులర్ ఫోన్. సో తనకి అసలు కమ్యూనికేషన్ ఏం తెలుసో చూద్దాం. బా ఏంటిదే? రే డిస్టర్బ్ చేయకు, చదువుకునేవరా. నేను 90+ తాగలయ్యా. బా నాకు జాబ్ వస్తుంటావా? నాకైతే నమ్మకం లేదు. కంగారు పడక, అంతా మన మంచిగా. ఏ మంచో ఏమో. వినయ్ బా నీదే. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. యా కమిన్ వినయ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మిస్టర్ వినయ్, ఐ హావ్ గన్ త్రూ యువర్ CV. Tell about yourself. Suppose your mobile is on repair, what will you do? Because from a communication background and electronic communication student, simply complain to mobile store. But my project is on process of cellular phones, but I don't know about the mobiles. బా సెలెక్ట్ అయిపోతాడా? అయిపోతాడులే, 90+ కదా. తినే అమ్మ. రోహిత్ బా నాదేనంట. Okay, finally, last question. Suppose your mobile is on repair, then what will you do? It is very simple, sir. I go to showroom and buy a new mobile, sir. So you will not be able to do anything? No, sir. It is useless. So simply you will buy a new one. Okay. Yes, sir. Okay, good luck. Thank you, sir. Thank you. పృథ్వీ, Tell me, how can you reduce noise in mobile communication? Coming to the length of the noise message signal, the time constant is set and thereby we can reduce the noise. So what is time constant? Product of R and C. Can you prove it? Yes, sir. Please papers. Finally, I'll ask you one question. Yes, sir. You're from EC branch, no? Yes, sir. Suppose your mobile is on repair, what will you do? As per my knowledge, just I will check out the battery. If there is any problem in the battery, I will reduce it. After, I will check in the transmitter and any problem in So what is transmitter. transmitter? Transmitter is it is an antenna which transmits the signals from source to destinations. What is the receiver?
It is also a type of antenna which receives the signal from source to destination. Thank you, sir. ఓకే Okay, so what are the observations you have made? సార్ ఫస్ట్ పర్సన్ మిస్టర్ వినయ్. సో తన పర్సంటేజ్ 90%. సో కమ్యూనికేషన్ రౌండ్లో కూడా ఓకే, నాట్ బ్యాడ్. కమ్యూనికేషన్ పర్వాలేదు, కానీ టెక్నికల్ ఎలా ఉందో మీరే చెప్పాలి. టెక్నికల్ ఈ అబ్బాయికి 90% ఉంది, తనకి ఉంది కానీ టెక్నికల్గా నాలెడ్జ్ అంత లేదు. కొంచెం చూద్దాం. నెక్స్ట్ పర్సన్. సార్ 90% అంటే ట్రైనింగ్ ఇచ్చుకొని మనం గ్రాస్ప్ చేయొచ్చు కదా తనని. ట్రైనింగ్ ఇవ్వచ్చు, కానీ నెక్స్ట్ పర్సన్ ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ రోహిత్. సో తను నాకు బాగా నచ్చాడు సార్, నాకు ఇంగ్లీష్ చాలా బాగుంది. కమ్యూనికేషన్ గుడ్, టెక్నికల్గా సో తనకి వ్యాకరించి రిఫరెన్స్ ఉంది, మరి ఏం చేద్దాం? రిఫరెన్స్ ఉన్నప్పటికీ ఈ పొజిషన్కి తను సూట్ అవ్వడు. నెక్స్ట్ పర్సన్ చూద్దాం. రిఫరెన్స్ క్యాండిడేటా? ఎస్. సో నెక్స్ట్ పర్సన్ పృథ్వీ. హీ ఈజ్ వెల్ అట్ కమ్యూనికేషన్ అండ్ ఈవెన్ టెక్నికల్ ఆల్సో. Okay, I think he is better for this position. So it's better if we select him. What do you say? ఎస్ సార్, వి జస్ట్ అనౌన్స్ దిస్. పృథ్వీ. Yes, sir. సో నైస్ యార్, యువర్ ప్రొఫైల్ ఈజ్ నైస్ అండ్ పర్ఫార్మెన్స్ నైస్. Thanks. Okay, congrats, Prithvi. Thank you, sir. సో Thanks. వీఆర్ ఆఫరింగ్ జాబ్ ఫర్ యూ. Thanks. సో విల్ సూన్ సెండ్ అపార్ట్మెంట్ యూ. Okay, sir. ఓ 90+1 24 గంటల పుస్తకాలు తక్క తెగ చదివేసావు. నేనే ఒంటరిగా మాట్లాడుకుంటూ ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చదివాను. ఇద్దరికి ఏ వచ్చావు కదా, అది ఎత్తి ఏమర్థమైంది? తెలుగు ఏసీ ఇల్లు, బేసిక్స్ స్టూడెంట్, బాగుపడి చరిత్రలో లేదు కాబట్టి నువ్వు నేను బాగుపడినాడు ఇష్టత్వం. బా నాకు తెలుసు నేను కొడతాను. ఎప్పుడైతే ఫోన్ పోయి చూసా నాకు ఎప్పుడైతే నువ్వు సెకండ్ పార్టీ దామలో మర్చిపో